యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ పట్న అధ్యక్షులు మహమ్మద్ అప్రోజ్ ఆధ్వర్యంలో ఎన్నికల ఇన్ఛార్జి ఎక్స్ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ మరియు మండల నాయకులు వలిగొండ ఎంపీటీసీ పలుసం రమేష్, పడమటి మమతా నరేందర్ రెడ్డి, కొండూరు వెంకటేశం సారథ్యంలో మండల కేంద్రంలో ఇంటింటి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలుపుతూ కరపత్రాలు పంచుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తేనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచారంలో శాంతి కుమార్, సత్యనారాయణ, ప్రభాకర్, మారయ్య, అశోక్, రాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఆ ఉద్దరబెట్టే పని ఒక్కటి లేడీస్ కోసం మరి అదొక్కటే ఆమె నెరవేర్చారు అనుకున్నాం. కానీ అది అంత దుర్వినియోగం తప్ప దాన్ని పాపం అనవసరంగా ఆడోళ్లకు పనులన్నీ ఆగం చేసుకొని కొంతమంది తిరుగుతున్నారని అమ్మలక్కలే అంటారు. ఇప్పుడు మేము తిరుగుతున్న సందర్భంగా మరి ఇక మిగతా 6 గ్యారంటీల్లో 13 పథకాలు ఉన్నాయి. ఆ 6 గ్యారంటీల్లో ఒక మహిళకు ఒక ఆర్టీసీ తప్ప వేరేది అమలు పరిచిందే లేదు. ఇప్పుడు అమ్మాయిలు మన అమలకల్లా పోతుంటే పెద్ద మనుషులందరూ కూడా ఒక్కొక్కరు నిరుపేదలు, మధ్య కుటుంబీకులు 2000 కరెంటు బిల్లు వచ్చిందని ఈ ఏడాది వాళ్ళు పేదలకు కరెంటు బిల్లు ఇచ్చేసినట్టు. అమ్మాయిలేమో మాకు స్కూటీలు ఇస్తున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2500, 2500 ఇస్తున్నారు మహిళా వాళ్ళందరూ కూడా. ఇలా ఏ హామీలు కూడా నెరవేర్చకపోగా మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ అబద్ధాలతో పాటు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎంపీ ఎన్నికలతో పాటు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని మళ్ళీ ఆయన ఇక నేను చెప్తే నమ్మరని చెప్పేసి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాడు. ఆయన ఎక్కడ పోతే ఇక్కడ వస్తే లక్ష్మీనరసింహ స్వామి అంటాడు, అక్కడ పోతే కొండగట్టు రాజన్న అంటాడు, ఇక్కడ పోతే ఇంకా అనేక స్థానికంగా ఏ దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళ పేరు మీద ఒట్టి పెడుతుంది. ఎందుకంటే ఆయన నేను చెప్తే నమ్మని పరిస్థితుల్లో జనం ఉన్నారని చెప్పేసి దేవుళ్ళ పేరు మీద చెప్తే నమ్ముతారని చెప్పేసి ఈయన దేవుళ్ళు అందుకున్నాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్న మన పిఎం గారేమో ఆయన శ్రీరామ్ రామ్ అంటే ఆయన బాట ఈయన పట్టిండు. ఆయన రాముడు అంటే ఈయనకేం ఉన్న మన తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరూ ఈయన పట్టుకున్నాడు. కాబట్టి ఈ దేవుళ్ళు కాదు, ఈ ప్రజా సమస్యలు తీసుకొని పని చేసుకొని ఆదరిస్తారు. తెలంగాణ ప్రజలు బాగా చైతన్యవంతమైన ప్రజలు, ఎంతో కొట్లాడి తెచ్చుకునే ఈ తెలంగాణని కాపాడాలంటే కేసీఆర్ తప్ప ఎవరు లేరు అని చెప్పేసి ఈనాడు ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ 5 నెలలనే ప్రజలందరూ కూడా నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అతి భారీ మెజార్టీతోనే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం గారు ఆయన సుమారు 40 సంవత్సరాలు ఆయన జీవితం సగం జీవితం ప్రజా జీవితంలో గడుపుతున్నాడు. మహిళలు కలపడానికి ఇంకో దగ్గర తీసుకోవద్దు డ్రైవర్లు అంతా వచ్చుతుంది అని చెప్పి కూడా వాళ్ళకు కూడా విరక్తి చెందింది. వాళ్ళు కూడా చాలా వరకు కూడా మహిళలు కూడా ఆలోచిస్తారు. ఈ అంతా రేవంత్ రెడ్డి స్వార్థం కోసం ఆయన స్వార్థ రాజకీయం గురించి ఆయన ముందుకు వచ్చి నేనేదో తెలంగాణలో ఏమో చేస్తా అని చెప్పి అందరికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా నాయకులను కూడా ఉడిచిపెలిపి తీసుకొచ్చి ఇవన్నీ కొత్త పథకాలను తీసుకొచ్చి ఒక్క పథకం కూడా నెరవేర్చలేడు. ఆ నెరవేర్చడానికి కూడా ఆయనకు ఆలోచన లేదు. ఆయన ప్రజానాయకుడే కాదు, పైసల మనిషి. ఆయన ఎంతమంది కూడా కోటిమేటి కేసులో కూడా ఇరికి ఆయన ఎంత చెప్పినా న్యాయమాటలు చెప్పే నాయకుడే కానీ ప్రజలకు ఉండేసి మామూలు ప్రజలకు సాయం చేసేటువంటి వాడు. అందుకోసమే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా బాగా ఆలోచిస్తారు. కేసీఆరే తెలంగాణ కోసం పోరాటం చేసింటే 2001 నుంచి 2014 దాకా కూడా ఆయన ప్రజల తెలంగాణ పోరాటంలోనే చాలా ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడుతూనే ఆనాడు ఎంతోమంది త్యాగాలతో కొన్ని 60 సంవత్సరాల త్యాగాలతో తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ కోసం కూడా 10 సంవత్సరాలు కూడా అన్ని విధాలు కూడా అన్ని సరిహద్దులలో నీళ్లు కానీ నియామకాలు కానీ అన్ని విధాలు కూడా కేసీఆర్ కష్టపడి ముందు తీసుకొచ్చిండు. అవన్నీ ఓరలేక కూడా ఏదో దొంగ మాటలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలా అధికారం తీసుకొని వచ్చి ప్రజలకు అన్యాయం చేస్తుంది. అది ఎంతసేపు వెళ్తున్నా నేషనల్ పార్టీ, బీజేపీ కూడా నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీకి ఓటేస్తే మనందరికీ నష్టం జరుగుతుంది కూడా ఈ వలిగొండ ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచిస్తారు. ఎప్పుడైనా జాతీయ పార్టీకి ఓటేయదు, ప్రాంతీయ పార్టీకి ఓటేస్తేనే మనకందరికీ కూడా మన కోసం అట్లా కష్టపడి సాధిస్తామని చెప్పి ఉండే ప్రజలు కూడా గుర్తిస్తారని చెప్పి అనుకుంటున్నారు. పట్టణంలో వలిగొండ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
అయితే వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పిండ్రు అనేది ప్రజలకు స్పష్టంగా ఈ 5 నెలల కాలంలోనే అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇస్తామన్న హామీలు ఒక్కటి కూడా చేయలేదు. డిసెంబర్ 9వ తారీఖున ఇట్లా పోయి అట్లా తెచ్చుకోండి 2 లక్షలు నేను రుణమాఫీ చేస్తాను, ఈ నెల తీసుకోకండి వచ్చే నెల 4,000 పెన్షన్ వస్తుంది, ఈ నెల రైతు భరోసా ఈసారి తీసుకోకండి నేను 15,000 రూపాయలు వేస్తానని చెప్పి అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. కేవలం అధికారంలో సీట్లో కూర్చోవడానికే అబద్ధాలు చెప్పిండు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళంతా కూడా ఈరోజు మేము గడప గడపకు వచ్చిన క్రమంలో అమ్మ మాకు జరిగిన పొరపాటు మేము చేసిన అంటే ఏదో చేస్తాడనుకుని మోసపోయినాము, కానీ ఈసారి మా తరఫున ప్రశ్నించే గొంతును కొట్లాడే గొంతు కేసీఆర్కి మేము ఓటేసి తప్పకుండా మా తరఫున ఒక అభ్యర్థిని పంపిస్తాము అనేది వాళ్ళు ఒక హామీ ఇస్తున్నారు. మాకు కూడా ధీమా ఉంది. ఎలాగైనా ఈసారి హేమమల్లేశ్వరిని గెలిపించుకొని మేము ప్రజల పక్షాన నిలబడే అవకాశాన్ని పొందుతామని మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు అన్నగారు ఇప్పుడు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ అంటారు చేస్తామంటారు, వాళ్ళని నమ్మొచ్చా? కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీసీ గణన చేస్తా అంటారు, వాళ్ళు నమ్మొచ్చా ఆ మాటలు? ఎలక్షన్ల ముందు మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు కూడా అవకాశవాద పార్టీలు, విశ్వసనీయత కోల్పోయినటువంటి పార్టీ. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమైతే చేస్తారని చెప్పిందో ఏది కూడా అమలు చేయలేదనేటువంటి విషయం ఇవాళ మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ సమాజం ఉన్నట్టు ఉన్నది. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు నల్లధనం అంతా తీసుకొస్తా ఒక్కొక్కరి అకౌంట్లో 15,000 రూపాయలు ఇస్తున్నాడు. వచ్చిందా ఎవరికైనా? 15 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. వచ్చిందా ఎవరికైనా? ఎవరికి రాలేదు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. వచ్చిందా ఎవరికన్నా? ఎవరికి రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అది పూర్తిగా జూటా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అది ప్రజల్ని దగా చేసింది, ప్రజల్ని మోసం చేసింది, ప్రజల్ని వంచింది. ఇవాళ ప్రజల్ని మోసం చేసింది. వంచనకు మారుపేరుగా ఇవాళ తెలంగాణ సమాజం ముంగట కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఇవాళ ప్రజలందరికీ కూడా ఆల్టర్నేట్ కేవలం ఒక కేసీఆర్ మాత్రమే కనిపిస్తున్నాడు. మా కుటుంబ పెద్ద, మా ఇంటి పెద్ద, మా కేసీఆర్ మనం కాపాడుకుంటాడని కనిపిస్తున్నది. ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాం మనందరం ముంగట ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 3 నెలల క్రితమే రైతు బంధు అందరికీ చేసినామన్నారు. రైతు బంధు ఒక విలేకరు అడగగానే ఇదే జిల్లాకు సంబంధించిన మంత్రి ఒక మాట అంటాడు, రైతు బంధు అడిగినోని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే 2 నెలల క్రితం అన్న విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఇవాళ వాళ్ళు నిన్న ఎలక్షన్ కమిషన్ అనుమతించిన తర్వాత రైతు బంధు నిన్న వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నేను ఏమంటున్నామంటే వాళ్ళ మాటలు మొత్తం కూడా అబద్ధాలు. ఈ సందర్భంగా ఇంకొక విషయం అర్థమైపోయింది, తేడతెలం అయిపోయింది. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఈ మోసం చేసే ఈ సందర్భంగా మమ్మల్ని కాపాడేది కేసీఆర్ అని ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నప్పుడు కేసీఆర్ గర్జించింది కాబట్టి, కేసీఆర్ రోడెక్కింది కాబట్టి, కేసీఆర్ పొలం బాట వట్టింది కాబట్టి కాళేశ్వరం పనికి రాదన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు పోయించింది. మనం అందరం చూసినాం. అదేవిధంగా సాగర్ ఎడమకాలకు సంబంధించి వీళ్ళకి నీటి నిర్వహణ నాలెడ్జ్ లేదు, వీళ్ళకు ఆ తెలివితేటలు లేవు. 15 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. సాగర్ ఎడమకాలం ఎండబెట్టింది. కేసీఆర్ వచ్చి ఒక పొలికేక పెట్టగానే ఎడమకాలకు నీళ్ళు వదిలిండు. అది మనందరం కూడా చూసి ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ మాట్లాడితేనే ఇవాళ ఈ దున్నపోతు ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం, బూతులు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ లాగులు దడుస్తున్న విషయం అర్థమైపోయింది. కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత ఆయన గర్జిస్తే ఏమయ్యా నేను దిగిపోయినాడు 7,460 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ఏమని ఇచ్చినా కదా, మీరు రైతు భరోసా ఇస్తున్నారు, 10,000 కాదు 15,000 ఇస్తున్నారు. మీ రైతు భరోసా తర్వాత మాట మా రైతులకు ఏమంటే రైతులకు నాట్లేసేటప్పుడు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి కోతలప్పుడు ఇప్పుడు ఇస్తుండ్రు రైతు బంధు. ఈ విజయం కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పోరాట ఫలితం. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ గారు మనకు బలమైన ప్రతిపక్షంగా, బలమైన గొంతుకగా ఉంటేనే ఇవాళ ఈ ప్రభుత్వం మెడలు వంచైనా తెలంగాణ హక్కులు సాధిస్తనేటువంటి విశ్వాసం ప్రజలకు ఉంది. కానీ ఒక్కటి ఈ సందర్భంగా ఈ ప్రచారంలో భాగంగా మండలం మొత్తం తిరుగుతున్నప్పుడు అకాల వర్షంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వడగళ్ళ వాన పడ్డది, వర్షాలు పడుతున్నాయి, కల్లాలలో ఎక్కడికక్కడ వడ్డట్లు నిలిచిపోయి ఉన్నాయి.
మా ఎమ్మెల్యే గారు మాకందరు కూడా గౌరవం ఎమ్మెల్యే గారు అంటే మా మండలవాసి అని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను మంచి మెజార్టీతో ఇచ్చి గెలిపించుకున్నారు. అయ్యా నువ్వు ఈ మధ్యనే అన్నావు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిందన్నావు. నువ్వు ఖాళీ కావాల్సింది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఖాళీ చేయాల్సింది కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను ఖాళీ చేయించని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఎందుకంటే ప్రజలు కూడా ఆనమకంతో నేను గెలిపించింది, ఆ విషయం గుర్తించి మీరు ఆ పని చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.